ఇటీవల కాలంలో వివాహ సందర్భంలో అనేక మంది అనేక రీతులలో చాలా అధిక వ్యయాలనేది చేస్తున్నారు. దీనిని ఆడంబరంగా చూడాలా? లేకపోతే ఆచార పరిరక్షణ కోణంలో చూడాలా? ఆచారంలో అన్ని అక్షింతలు, ఒక చెంబులో నీళ్లు, కన్యాదాత, సపత్నీకం ఇల్లాలితో కలిసి ఒక కూతురు ఉంటే చాలు. ఒక అబ్బాయి కనిపించాడు, అబ్బాయి గోత్ర ప్రవళ్ళు విన్నాడా కన్యాదాత, పెళ్ళైపోతుంది, చేసేయచ్చు. చేతిలో పంచపాత్ర నీరుతో కూడుకున్నది, మరొక చేతిలో పసుపు కుంకుమ అక్షింతలతో ఉండేటటువంటి పంచపాళి, ఈ రెండు ఉంటే చాలు, పెళ్ళైపోతుంది. పాణిగ్రహణము అన్నారు, అబ్బాయి చెయ్యి అమ్మాయి చెయ్యి పట్టుకోవడమే కరగ్రహణము. అందుకే మన వాళ్ళు షేకింగ్ హ్యాండ్స్ నాట్ అలౌడ్, అంగీకరించలేదు. నమస్కారమే మనకు, ఒకరిని ఒకరు తాకరాదు. ఆడంబరాల పేరిట హంగు ఆర్భాటాలకు లక్షలు కోట్లు వ్యయం చేస్తూ పెళ్లిని ఒక ఈవెంట్గా మార్చేశారు. ఇందువలన కుటుంబ సంబంధాలు వ్యాపార సంబంధాలుగా మారిపోయాయి. ఈ కుటుంబంలో ఒక పెళ్లి జరిగితే వచ్చేటటువంటి వారు బహుమతులు తెచ్చి ఇస్తారు. ఎవరెవరు ఎంత ప్రమాణాల మేరకు బహుమతులు తెచ్చి ఇచ్చారో గుర్తుపెట్టుకుని వారి వారి గృహాలలో కూడా వివాహాలైనప్పుడు అంతే ప్రమాణాలలో మళ్ళీ మనం బహుమతులు తీసుకువెళ్ళాలి. పప్పన్నం పెడితే చాలు, కానీ అలా కాదు. 20 అంశాలతో, 40 వంటకాలతో, 150 నవకాయ వంటకాలతో, 482 వంటకాలతో అన్నీ తినేసరికి ఆ మనిషి అంగుళం కూడా కదలలేని పరిస్థితి ఏర్పడుతుంది. పేర్లు కూడా గుర్తుండవు, రూపురేఖలు కూడా తెలియవు. అలా కాలం గడిచిపోతూ ఉంటుంది. ఇందువలన జరిగేది ఏమిటి? భయంకరమైనటువంటి నష్టం. భార్యాభర్తల మధ్య నిజంగా ఏర్పడవలసిన వైవాహిక బంధం కాస్త విచ్ఛిన్నమై వ్యాపార బంధంగా మారుతుంది. ఎవరు ఎక్కువ, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంది, ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతున్నారు, ఇది ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడిగా మారిపోయింది. ఇది తప్పు. ఇలాంటి పద్ధతులను మనం అంగీకరించకపోవడం మంచిది. సనాతన ధర్మం ఈ విషయాలను ఎప్పుడూ అంగీకరించలేదు. ఎప్పుడైతే మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా తిరిగి మనకి ఏదైనా రావాలి అనే ఆశతో ఉన్నదో అప్పుడు అది పెట్టుబడిగా మారుతుంది, వృధా వ్యయంగా మారుతుంది. భోజనాలు 40 నుంచి 60% వృధా, పదార్థాలన్నీ కూడా వృధా, భౌతికంగా వృధా, కానీ వ్యాపార పరంగా పెట్టుబడి. సంబంధాలు బాగా మారుతాయి. కొత్త కొత్తగా విజిటింగ్ కార్డులు మార్చుకోవడం జరుగుతుంది. వీరి వ్యాపారాలకు ఆ వచ్చిన బంధువుల వ్యాపారాలు తోడ్పాటు సహకారం కావడంతో కొత్త వ్యాపారాల సృష్టి. వివాహం కాస్త ఒక ఇంటికి సంబంధించిన ఆధ్యాత్మికపరమైన ఆనందదాయకమైన పరిస్థితిని కాస్త సృష్టించడం మానివేసి వ్యాపార ధోరణి పెంచే విధంగా మారిపోతుంది, వెరితెలలు వేస్తుంది. వివాహానికి పూర్వమే అబ్బాయి అమ్మాయి ఆందోళనగా లేదా ఆనందకరంగా ముఖంలో రకరకాల భావాలు కనిపిస్తూ ఉండగా ఫోటోషూట్ల పేరిట తిరగడం, ఇవన్నీ కూడా సనాతనం చెప్పిన విషయాలు కావు 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 మరి కాకిగోల చేసినా కూడా చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, వినేవాళ్ళు వింటూ ఉంటారు, నవ్వేవాళ్ళు నవ్వుతూ ఉంటారు, అయ్యేవి అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా తెలిసినప్పటికీ ఆధ్యాత్మిక ప్రపంచం ఎప్పుడు కూడా గర్హిస్తుంది, అంగీకరించదు. క్షణశ కణశ్చైవ విద్యామర్థంచ సాధయేత్. డబ్బును ఖర్చు పెట్టాలి, మంచి ప్రయోజనం కోసం ఖర్చు పెట్టాలి. జాతక చక్రంలో 12వ ఇంట శని ప్రవేశం, ధన వ్యయం అంటుంది జాతకం. ధన వ్యయం అనేది ఆసుపత్రులలో వెళ్ళి ధన వ్యయమా, లేక ఒక ఇల్లు కొంటే ధన వ్యయమా? అది ఎలాంటిదో, ఒక వివాహం కోసం మనం పెట్టే ఈ ఖర్చు ఆ ధనాన్ని ఒక భగవత్ కార్యం కోసమో, లేదా ఎక్కడైనా హాస్టల్స్ అలా ఉన్న చోట గ్రంథాలయాలు నిర్మించడమో, చెట్లు పెంచడమో, వనాల కృషికి సహకారాన్ని అందించడమో, గ్రామాలలో మంచినీటి వసతిని కల్పించడమో, ఇలాంటి వాటికే ఖర్చు పెట్టడం మంచిదా? ఖర్చు ఉన్నది, ఇలా ఖర్చు పెడదామా? వృధా వ్యయాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తే
మనం చేసే ఈ ఖర్చు అంతా కూడా మనకు పుణ్య బలంగా మారుతుంది. పుణ్యం పెంచుకునే ప్రయత్నం చెయ్యాలి అంటే వృధా వ్యయం చెయ్యరాదు.